హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్, ది కంప్లీట్ రైల్వే ఇన్ఫర్మేషన్. మన తెలుగు రైల్వేస్ యూట్యూబ్ ఛానల్లో రైల్వే గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మీకు రైల్వే గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతేకాకుండా నేను చేసే కంటెంట్ కనుక మీకు నచ్చితే మన వీడియోస్ని తప్పకుండా రైల్వేకి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. మీకు రైల్వే గురించి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్దాం. మనం ఈ వీడియోలో టాప్ 5 బెస్ట్ పోస్ట్స్ ఇన్ గ్రూప్ డి, అంటే గ్రూప్ డిలో గల 5 బెస్ట్ పోస్టుల గురించి తెలుసుకుందాం. నాకు తెలిసి గ్రూప్ డిలో ఉన్న పోస్టులన్నీ బెస్ట్ పోస్టులే అని చెప్తాను. అంటే మీరు వెళ్ళే డిపార్ట్మెంట్ని బట్టి కొన్ని పోస్టులు ఉన్నాయన్నమాట. వాటి గురించి నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది 2019లోని ఆర్ఆర్సీ గ్రూప్ డి ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ గ్రూప్ డిలో ఉన్న పోస్టులన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, డిజిగ్నేషన్ 17 అంటే 17 రకాల పోస్టులు ఉన్నాయి. వాటి యొక్క డిపార్ట్మెంట్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టుల యొక్క మెడికల్ స్టాండర్డ్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం మెన్షన్ చేస్తారంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ గ్రూప్ డికి ఏజ్ లిమిట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ అనేది 18 years to 33 years ఉండాలి గ్రూప్ డికి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు దీనికి 5 years యాడ్ చేసుకోవచ్చు. ఓబీసీ వారు 3 years యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ గ్రూప్ డికి మెన్షన్ చేయడం జరిగింది. 10th class ఆర్ ఐటీఐ అని చెప్పడం జరిగింది అనమాట. సో చాలామంది రానున్న నోటిఫికేషన్లో ఓన్లీ ఐటీఐ చేస్తారు అని అంటున్నారు. నేనేమంటున్నానంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నెక్స్ట్ నోటిఫికేషన్లో కొన్ని పోస్టులకి 10th class, కొన్ని పోస్టులకి 10th class ప్లస్ ఐటీఐ చేస్తాడు అని చెప్తాను. ఎందుకంటే రైల్వేలో ఉన్న టెక్నికల్ పోస్టులకి 10th class ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఇవ్వవచ్చు. తర్వాత నాన్ టెక్నికల్ పోస్టులు ఉంటాయి కదా, గ్రూప్ డి పోస్టులు, వాటికి 10th class క్వాలిఫికేషన్ ఇవ్వవచ్చు అనమాట. సో ఇది ఎలా అనేది నెక్స్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇది కన్ఫర్మేషన్ అయితే కాదు. సో ఈ పోస్టుల్లో కొన్ని పోస్టులకు శాలరీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఎగ్జాంపుల్కి ట్రాక్ మిషన్ వర్క్ టీఏ అనేది 20 days అలా రావడం జరుగుతుంది. అంటే అరౌండ్ 10,000 ప్లస్సే అదర్ డిపార్ట్మెంట్ కంటే శాలరీ ఇవి ట్రాక్ మిషన్ వరకు ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా ఇది అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఉంది కదా, వీరు ట్రైన్లతో పాటు వెళ్తారు, వీరికి కూడా టీఏ ఎక్కువ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ బ్రిడ్జ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ట్రావెలింగ్ అలవెన్సెస్ వస్తాయి అనమాట. సో ఇలా కొన్ని డిపార్ట్మెంట్కి శాలరీ ఎక్కువ వస్తుంది, కానీ రిస్క్ కూడా కొన్ని డిపార్ట్మెంట్లకి ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ ఫిజికల్ వర్క్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్కి ట్రాక్ మెయింటైనర్కి ఎక్కువగా ఫిజికల్ వర్క్ ఉంటుంది అనమాట. సో ఇలా ఉన్నాయి. సో నేను వీటిలో టాప్ 5 పోస్టులు నేను ఇప్పుడు చెప్తాను అనమాట. సో నేను ఈ టాప్ 5 పోస్టులకి టాప్ 5 బెస్ట్ పోస్ట్ని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఏ క్రైటీరియా ప్రకారంగా నేను ఈ 5 పోస్టుని బెస్ట్ పోస్టులు అని చెప్తున్నాను మీకు వివరిస్తాను. ఫస్ట్ క్రైటీరియా కెరియర్ గ్రోత్ అనమాట. నేను ఫస్ట్ ఆప్షన్ ఏం తీసుకున్నా అంటే కెరియర్ గ్రోత్ అనమాట. అంటే మీరు గ్రూప్ డి అనేది లెవెల్ 1 పోస్ట్ అనమాట రైల్వేలో, అంటే స్టార్టింగ్ పోస్టు. సో మీరు జాయిన్ అయితే ఇక్కడే ఉండకూడదు కదా, అదర్ డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళాలి, లేకపోతే ప్రమోషన్లో కూడా త్వరగా వెళ్ళాలి. అంటే కెరియర్ గ్రోత్ త్వరగా ఏ డిపార్ట్మెంట్ వస్తుందో ఆ డిపార్ట్మెంట్ నా ఫస్ట్ ప్రియారిటీ అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ అంటే లెస్ వర్క్ ప్రెజర్ అనమాట. సెకండ్ ప్రియారిటీ అంటే అది ఏంటంటే మీకు వర్క్ ప్రెజర్ అనేది మీరు చేసే డిపార్ట్మెంట్లో తక్కువగా ఉండాలన్నమాట. అంతే కదా, వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉండి ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఉంటే మీరు వర్కింగ్ చేయడం కూడా కష్టం అవుద్ది అనమాట. ఇది సెకండ్ ప్రియారిటీ అనమాట. థర్డ్ ప్రియారిటీ వచ్చి ప్రమోషన్స్ అనమాట. అంటే మీరు వర్క్ చేస్తున్న పోస్ట్ ఉంది కదా, దాంట్లో ప్రమోషన్లో కూడా త్వరగా రావాలి. ఇలా థర్డ్ ప్రియారిటీ తీసుకున్నాను దీన్ని. ఫోర్త్ ప్రియారిటీ శాలరీ అనమాట. అంటే మీకు శాలరీ కూడా మంచిగా రావాలి. అంటే నేను శాలరీ అనేది 4th ప్రియారిటీ ఎందుకు తీసుకున్నా అంటే శాలరీ ఎక్కువ వచ్చినా కొన్ని డిపార్ట్మెంట్లో మీరు గ్రోత్ ఉంటుంది అనమాట మీకు. అంటే గ్రూప్ డిలోనే ఉండిపోవాల్సి వచ్చింది శాలరీ ఎక్కువ వచ్చినా. అలా ఎందుకు, గ్రూప్ డిలో ఉండటం నాకు ఇష్టం లేదనమాట. ఎందుకంటే గ్రూప్ డి నుంచి గ్రూప్ సికి పోవాలి, ఇంకా ప్రమోషన్ మీకు త్వరగా రావాలి. అందుకోసం శాలరీని 4th ప్రియారిటీ ఇచ్చున్నాను అనమాట నేను. 5th ప్రియారిటీ వర్కింగ్ అవర్స్ అనమాట. అంటే వర్కింగ్ అవర్స్ కూడా తక్కువ ఉండాలి, నార్మల్గా ఉండాలి. దాని గురించి అంటే ఇది 5th ప్రియారిటీగా ఇచ్చున్నాను అనమాట. నెక్స్ట్ లీవ్స్. సో లీవ్స్ 6th ప్రియారిటీ ఎందుకు ఇచ్చానంటే మీరు వర్క్ చేస్తూ ఉన్న రైల్వేలో ఏదో ఒక డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేసి మీరు హోమ్ టౌన్కి వెళ్ళడానికి లేదా ఏదైనా అకేషన్స్కి మీకు లీవ్స్ కావాలి కదా, ఆ లీవ్స్ ఇవ్వకుండా లీవ్స్ పాసిబిలిటీస్ తక్కువగా ఉన్నా కూడా మీకు రిస్కే కదా, మీకు ఎక్కువ మీరు అనీజీగా ఫీల్ అవుతారు కదా. అందుకోసం లీవ్స్ కూడా అంటే లీవ్స్ మంచిగా ఇచ్చే డిపార్ట్మెంట్ కూడా నేను కన్సిడర్ చేశాను అనమాట. ఇలా ఈ 6 ప్రియారిటీస్ తీసుకున్నాను నేను టాప్ 5 పోస్ట్
ఎన్నుకోవడానికి. నా ఫస్ట్ ప్రియారిటీ మాత్రం కెరీర్ గ్రోత్ అనమాట. అంటే మీరు వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ నుంచి అదర్ డిపార్ట్మెంట్కి త్వరగా వెళ్ళాలన్నమాట. మీరు అంటే గ్రూప్ డి నుంచి గ్రోత్ తొందరగా రావాలంటే మీకు ఖచ్చితంగా మీరు గ్రూప్ డి నుంచి అదర్ డిపార్ట్మెంట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్న డిపార్ట్మెంట్ని నేను ఫస్ట్ ప్రియారిటీ తీసుకుంటున్నాను. సో ఇదంతా నాకున్న నాలెడ్జ్తోనే చేశానండి. సో మీకు వేరే డిపార్ట్మెంట్ అవగాహన ఉంటే మీరు ఆ డిపార్ట్మెంట్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ప్యూర్లీ నా నాలెడ్జ్తో చేసిన వీడియోనే. ఫస్ట్ టాప్ 5లో ఉన్న పోస్ట్ అసిస్టెంట్ ఇన్ సిగ్నల్ అండ్ టెలికామ్ అనమాట. అంటే సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్లో హెల్పర్స్ అనమాట, SNT అంటారనమాట. సో వీరి వర్క్ ఏంటంటే రైల్వేలో సిగ్నల్స్ ఉంటాయి కదా, ట్రాక్ పక్కన సిగ్నల్స్ అండ్ ఈ బాక్సెస్ ఉంటాయి కదా. సో దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఈ బాక్సెస్లో ఉంటాయి. దీని యొక్క మెయింటెనెన్స్, ఈ సిగ్నల్స్ రీప్లేస్మెంట్స్, వీటన్నిటి గురించి వీరు చూసుకుంటారన్నమాట. ఈ టెక్నీషియన్ చూసుకుంటారు. టెక్నీషియన్ కింద మీకు అసిస్టెంట్గా హెల్పర్స్ని మిమ్మల్ని గ్రూప్ డీలో రిక్రూట్ చేసి ఇక్కడ పోస్ట్ చేస్తారు. ఇది సిగ్నల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్. టెలికామ్ వర్క్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్ గురించి రైల్వేలో ఈ టెలికామ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అనమాట. సో టెలికామ్లో అంటే ఫోన్స్ ఉంది కదా, ఫోన్స్ మెయింటెనెన్స్, టెలిఫోన్స్ ఉంటాయి రైల్వేలో సిస్టమ్ మాస్టర్ దగ్గర. ఆ ఫోన్స్ మెయింటెనెన్స్, VHF సెట్ అని ఉంటుంది అనమాట, వాకీ టాకీస్, వీటి మెయింటెనెన్స్ అన్నీ కూడా ఈ టెలికామ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. దాని కింద అసిస్టెంట్ అనమాట. సో పోస్టింగ్ కూడా బాగుంటుంది వీటిలో, నో ప్రాబ్లం. సో ప్రమోషన్స్ అంటే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఈ SNT డిపార్ట్మెంట్లో మీరు గ్రూప్ డిగా జాయిన్ అయితే ప్రమోషన్స్ కొంచెం లేటుగానే వస్తుంది. 5 ఇయర్స్ తర్వాతే 6-7 ఇయర్స్ కూడా పట్టవచ్చు, 8 ఇయర్స్ కూడా పట్టవచ్చు. అది మీరు వర్క్ చేసే జోన్ను బట్టి, వర్క్ చేసే డివిజన్ బట్టి, ఉన్న ఎంప్లాయీ సంఖ్యను బట్టి కూడా ఉంటుంది అనమాట. సో ప్రమోషన్స్ అనేది కొంచెం లేటుగానే వస్తాయి ఈ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ శాలరీ అనేది, ఇది శాలరీ నేను ఎలా తీసుకున్నా అంటే బేసిక్ శాలరీ, హౌస్ రెంట్ అలవెన్సెస్, డిఆర్ఎస్ అలవెన్సెస్ DA, ట్రావెలింగ్ అలవెన్సెస్ TA అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి వేయడం జరిగింది. సో ఇది 27,000 నుండి 30,000 మధ్యలో వస్తుంది అనమాట. ఎందుకంటే వీరికి SNTలో మీరు హెల్పర్గా జాయిన్ అయితే ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఏంటంటే మీకు ట్రావెలింగ్ అలవెన్సెస్ TA అంటారన్నమాట. అవి 10 days పైనే వస్తుంది అనమాట. అంటే ఒక పాయింట్కి 500 రూపీస్, అంటే 10 days అంటే దాదాపు 5,000 పైనే ఎక్స్ట్రా శాలరీ వస్తుంది అనమాట అదరు డిపార్ట్మెంట్ కంటే, ట్రావెలింగ్ అలవెన్స్. అందుకోసం కొంచెం శాలరీ అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ శాలరీ కూడా నేను రీసెంట్గా పెంచిన DA 28% పెంచారండి 17 నుంచి. దాన్ని క్యాలిక్యులేట్ చేసి వేసిన శాలరీ అనమాట 28%కి. సో ఈ వ్యారీ ఎందుకైందంటే HRA మీరు XYZ సిటీలను బట్టి ఇది వ్యారీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డ్యూటీ అవర్స్. ఈ సిగ్నల్లో డ్యూటీ అవర్స్ అనేది మన DPO డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ని బట్టి వారి రోస్టర్ ప్రకారం ఫాలో కావాల్సి వస్తుంది. సో కొన్ని దగ్గర నార్మల్ షిఫ్ట్ డ్యూటీ ఉంటుంది, కొన్ని దగ్గర నార్మల్ డ్యూటీస్ ఉంటుంది. అంటే 8 o'clock నుంచి 5 o'clock వరకు డ్యూటీ ఉంటుంది. అంటే 8 నుంచి 5 వరకు ఉన్నా కానీ వీరు ఒక 3 hours వర్క్ చేస్తారు, అరౌండ్ 12 వరకు వర్క్ చేస్తారు. తర్వాత లంచ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల కూడా షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి. తర్వాత కొన్ని రైల్వేలో ఏమైందంటే సపోజ్ ఎగ్జాంపుల్ సౌత్ సెంట్రల్లో మీరు కనుక సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్లో కనుక మీరు సిగ్నల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే మీకు ఒక స్టేషన్ అలాట్ చేస్తారన్నమాట. ఆ స్టేషన్లోనే పర్మనెంట్గా మీరు టెక్నీషియన్తో అంటే ESMతో వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీంట్లో ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్లో మీరు ఒకవేళ ఆఫ్ డ్యూటీలో ఉన్నా కానీ ఏదైనా ఫెయిల్యూర్ అయితే మీ జూనియర్ ఇంజనీర్ కానీ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కానీ ఫోన్ చేస్తే మీరు ఆ ఫెయిల్యూర్ అటెండ్ చేయడానికి, అంటే ఏదైనా సిగ్నల్ రాలేదనుకోండి దానికి అటెండ్ చేయడానికి మీరు టెక్నీషియన్తో పాటు వెళ్ళవలసి వస్తుంది అనమాట. వర్క్లోడ్ మరీ ఎక్కువ ఉండదు, వర్క్లోడ్ అయితే కొంచెం ఉంటుంది. మరీ ఎక్కువ ఫిజికల్ వర్క్ చేయాల్సిందనైతే ఈ డిపార్ట్మెంట్లో ఉండదండి. నెక్స్ట్ లీవ్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొన్ని చోట్ల కూడా లీవ్స్ కూడా బాగానే దొరుకుతాయండి. ఇది SNTకి సంబంధించింది. దీంట్లో ప్రమోషనల్ తక్కువగా ఉండటం వల్ల దీన్ని 5th ప్రియారిటీ ఇచ్చున్నాను. 4వ బెస్ట్ పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ అంటే వర్క్షాప్లో ఉంటుంది కదా, దీంట్లో అసిస్టెంట్గా వర్క్ చేయాలన్నమాట మీరు. అంటే వర్క్షాప్లో టెక్నీషియన్ కింద అసిస్టెంట్గా వర్క్ చేయాలంటే అర్థం ఏంటంటే, సో వీటిలో మీరు మామూలుగా వ్యాగన్స్ ఉంటాయి కదా, వ్యాగన్స్ POH అంటారు, అంటే పీరియాడికల్ ఓవర్ హాలింగ్ అంటారు. POH అంటే వ్యాగన్స్ మెయింటెనెన్స్కి వస్తాయి అనమాట. 2 yearsకి ఒకసారి, 18 monthsకి ఒకసారి దాని యొక్క మెయింటెనెన్స్ చేయాలి. దీంట్లో వివిధ రకాల సబ్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఇది 4th ప్రియారిటీ, 4వ బెస్ట్ జాబ్ అనమాట. సో దీంట్లో ఇది మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టు. సో దీంట్లో ప్రమోషన్ అనేది చాలా త్వరగా వస్తాయి. మీరు వర్క్షాప్లో కనుక అసిస్టెంట్గా జాయిన్ అయితే ప్రమోషన్ అనేది చాలా త్వరగా వస్తుంది. ప్రమోషన్ రావడానికి మినిమం పీరియడ్ 2 years అనమాట. సో ఆ 2 years అయిన తర్వాత, అంటే
2.5 ఇయర్స్లోనే మీరు ఏ కేటగిరీ అయినా వర్క్షాప్లో కనుక మీరు గ్రూప్ డీగా జాయిన్ అయితే టెక్నీషియన్గా మీకు ప్రమోషన్ వస్తుంది అనమాట. అంత ఫాస్ట్గా ఉంటుంది ప్రమోషను. తర్వాత కూడా 2 ఇయర్స్కి ఒకసారి టెక్నీషియన్ 3, టెక్నీషియన్ 2, టెక్నీషియన్ 1గా ప్రమోషన్ వస్తుంది అనమాట. వర్క్షాప్లో కనుక వస్తే మీకు శాలరీ కూడా 28,000 వరకు వస్తుంది. ఎందుకంటే వర్క్షాప్ అనేది హెచ్ఆర్ఏ 24% ఉన్న సిటీస్లోనే ఉంటుంది. దాంతోపాటు వీరికి స్పెషల్గా ఇన్సెంటివ్స్ ఉంటాయి అనమాట. 2,000, 3,000 అలా ఉంటాయి అనమాట స్పెషల్గా. సో దానివల్ల శాలరీ అనేది 28+ వస్తుంది అనమాట. నెక్స్ట్ డ్యూటీ అవర్స్ కూడా ఇక్కడ కూడా షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి. కొన్ని డ్యూటీస్లో నార్మల్ డ్యూటీస్ అంటే నార్మల్గా 9 to 5 వరకు ఉంటాయి. కొన్ని షిఫ్ట్ డ్యూటీస్ కూడా ఉంటాయి. వర్క్ ప్రెజర్ అయితే అంత ఉండదు. కొన్ని చోట్ల కూడా మీకు ఒక వర్క్ అప్ చెప్తారు, ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని కూడా మీరు వెళ్ళవచ్చు అనమాట. వర్క్ లోడ్ కూడా అంత ఎక్కువగా ఉండదు అనమాట. సో మీరు కనుక వర్క్షాప్లో కనుక హెల్పర్గా మీకు జాయిన్ అయితే ఖచ్చితంగా ప్రమోషన్స్ చాలా బాగుంటాయి. హెల్పర్ నుంచి టెక్నీషియన్కి చాలా త్వరగా ప్రమోషన్స్ వస్తాయి. టెక్నీషియన్ నుంచి టెక్నీషియన్ 3, 2, 1 కూడా ఇలా కూడా త్వరగా ప్రమోషన్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ అసిస్టెంట్ డిపో అంటే స్టోర్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా అనమాట. అంటే అర్థం ఏంటంటే రైల్వే ఉండే అన్ని డిపార్ట్మెంట్కి మెటీరియల్ అవసరం ఉంటుంది. సిగ్నల్ ఎక్విప్మెంట్స్, లేకపోతే ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి వైట్ పేపర్స్ అంటే A4 సైజ్ పేపర్స్, బుక్స్, ఇలా మెటీరియల్ అంతా ఈ స్టోర్స్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్కి ప్రొవైడ్ చేసిద్ది. సో దాంట్లో అసిస్టెంట్ అనమాట. అంటే ఎవరైనా డిపార్ట్మెంట్ వారు మీ దగ్గరకు వచ్చి ఈ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ ఆ డైరీలో ఎంటర్ చేసుకొని మీరు ఆ మెటీరియల్ వాళ్ళకి ఇవ్వటం అనమాట. సో ఇది అనమాట. దీంట్లో కూడా ప్రమోషన్స్ బాగుంటాయి. శాలరీ కూడా 27+ ఉంటుంది. ఎందుకంటే ఇవి కూడా 24 హెచ్ఆర్ఏ ఉన్న సిటీస్లోనే ఉంటుంది కాబట్టి శాలరీస్ 27,000 వరకు వస్తాయి. ఇంకా వర్క్ లోడ్ అనేది అసలు ఉండదండి. మీరు కనుక స్టోర్స్ డిపార్ట్మెంట్లో మీకు వస్తే ఇది లేడీస్కి చాలా బాగుంటుందండి. నెక్స్ట్ డ్యూటీ అవర్స్ కూడా అంతే అండి. 9 to 5 ఉంటుంది. తర్వాత సండే లీవ్ ఉంటుంది. ఇంకా ఏదైనా ఆప్షనల్ హాలిడేస్లో కూడా లీవ్ ఉంటుంది. మీరు ఆ అదర్ డిపార్ట్మెంట్కి అంటే ఏదైనా ఎగ్జామ్స్కి చదువుకోవడానికి దీంట్లో కూడా చాలా మంచి టైం ఉంటుందండి. నెక్స్ట్ లీవ్స్ కూడా చాలా బాగా దొరుకుతాయండి, నో ప్రాబ్లం. ఇది స్టోర్స్ డిపార్ట్మెంట్ గురించి. ఇది 3వ బెస్ట్ పోస్ట్ అండి. నెక్స్ట్ సెకండ్ బెస్ట్ పోస్టు హాస్పిటల్ అసిస్టెంట్. ఇది సెకండ్ ఇవ్వడానికి ఫస్ట్ ఇవ్వడానికి కూడా కారణం ఉందండి. ఇది సెకండ్ ఇవ్వడానికి ఎందుకు నేను చెప్తాను ఇక్కడ. హాస్పిటల్ అసిస్టెంట్ అర్థం ఏంటంటే హాస్పిటల్లో డాక్టర్ కింద అసిస్టెంట్గా వర్క్ చేయడం. అంటే పేషెంట్ని క్యూలో తీసుకురావడం, పేషెంట్లు ఓపీస్ రాసుకోవడం, పేషెంట్లు ఏదైనా వీల్ చైర్ ప్రొవైడ్ చేయడం, ఇలా నర్సెస్కి డాక్టర్కి అసిస్టెంట్గా వర్క్ చేయడం అనమాట. ఇది రైల్వే హాస్పిటల్లోనే ఉంటుందన్నమాట. ఇది వీరికి కూడా ప్రమోషన్స్ బాగానే ఉంటాయండి. ప్రమోషన్స్ మరీ లేట్ ఏం కావు. శాలరీ అనేది 26 నుంచి 30,000 వరకు ఉంటుందండి వీరికి. అంటే మొత్తం బేసిక్ హెచ్ఆర్ఏ మొత్తం కలుపుకోనండి. నెక్స్ట్ డ్యూటీ అవర్స్ కూడా చాలా నార్మల్గా ఉంటాయండి వీరికి. నార్మల్గా 9 to 5 అని అట్లా మధ్యలో లంచ్ బ్రేక్ ఇలా కూడా ఉంటాయండి. నెక్స్ట్ వర్క్ లోడ్ అనేది కూడా వీరికి అసలు వర్క్ లోడే ఉండదండి. చాలా పీస్ఫుల్ జాబ్ అండి ఇది. లేడీస్ కూడా చాలా బాగుంటుందండి ఇది. ఇందాక చెప్పిన స్టోర్స్ డిపార్ట్మెంట్, ఈ హాస్పిటల్ అసిస్టెంట్ కూడా లేడీస్కి చాలా మంచి జాబ్స్. లీవ్స్ కూడా వీరికి ఏం ప్రాబ్లం ఉండదండి. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ అంటే ఇక్కడ హాస్పిటల్ పేషెంట్ కేర్ అలవెన్సెస్ అండి. అలవెన్సెస్ స్పెషల్గా వీరికి ఎక్స్ట్రాగా ఒక 4,000 వరకు ఈ హాస్పిటల్ అసిస్టెంట్గా మీరు వర్క్ చేస్తే వస్తాయి. అందువల్ల మీకు శాలరీ కొంచెం ఎక్కువగా ఉంటుందండి. ఇది హాస్పిటల్ అసిస్టెంట్ గురించి. ఈ జాబ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. కానీ నేను టాప్ 1 అంటే ఫస్ట్ ప్రియారిటీ బెస్ట్ పోస్ట్ అని అసిస్టెంట్ పాయింట్స్మెన్కి ఇచ్చానండి. దీనికి కారణం నేను ఇప్పుడు చెప్తాను. ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్ట్. ట్రాఫిక్లోని ఆపరేటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్ట్ అనమాట. అసిస్టెంట్ పాయింట్స్మెన్ అంటారంట. వీరు వర్క్ ఏంటంటే నార్మల్గా స్టేషన్ మాస్టర్ ముందు ఆపోజిట్లో జెండా చూపిస్తారు సిగ్నల్కి. అంటే ఎక్స్చేంజింగ్ సిగ్నల్ అంటారు స్టేషన్ మాస్టర్ ముందు ఇలా. సో వీరికి అంటే లోకో పైలట్కి గార్డ్కి జెండా చూపించడం అంటే ఎక్స్చేంజ్ చేయడం. చూపించినప్పుడు ట్రైన్ స్టేషన్ నుంచి వెళ్తూ ఉంటే మీరు ట్రైన్కి ఏదైనా పార్ట్స్ హ్యాంగ్ అవుతున్నా, ఏదైనా సౌండ్ వస్తుందా, ఏదైనా బ్రేక్ బైండింగ్ ఉన్నా, హాట్ ఎగ్జిల్ ఉన్నా అంటే ఇలాంటివి అబ్జర్వ్ చేయాలన్నమాట. వీరికి లోకో షంటింగ్ అనమాట. షంటింగ్ అంటే లోకోని కోచెస్కి అటాచ్ చేయడం, డిటాచ్ చేయడం వరకు కూడా వీరికి ఉంటుందన్నమాట. ఇలా ఈ వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది లేడీస్ కూడా ఈ వర్క్ బాగుంటుంది, చాలా బాగుంటుంది లేడీస్కి కూడా. సో ప్రమోషన్ అనేది దీంట్లో చాలా టైం పట్టిద్దండి. 5 years+ అయినా కూడా పాయింట్స్మెన్ బీగా జాయిన్ అవుతారు. మీరు ఏకి రావడం జరిగిద్ది. ఇలా ప్రమోషన్ లేట్ అవుతాయి. కానీ అయినా కానీ నేను ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడానికి ఒక కారణం ఉందండి. శాలరీ కూడా వీరికి నైట్ డ్యూటీ ఖచ్చితంగా, మీరు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నైట్ డ్యూటీ ఉండిద్దండి. 2 nights లేదా 3 nights కంటిన్యూస్గా
నైట్ వర్క్ చేయాల్సి వస్తుంది. శాలరీ కూడా 25,000 ప్లస్ నుంచి 28 అరౌండ్ ఇలాగే రావడం జరుగుతుంది, తక్కువనే వస్తుంది శాలరీ కూడా. దాని తర్వాత వర్క్ లోడ్ అంటే మరీ ఎక్కువగా ఉండదు. ఇంజన్ షంటింగ్ అన్నప్పుడే కొంచెం వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంజన్ అటాచ్ చేయడం డిటాచ్ చేయడం అలాంటప్పుడే. డ్యూటీ అవర్స్ కూడా అక్కడ డిపిఓ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ రోస్టర్ ప్రకారం ఫాలో కావాల్సి వస్తుందండి. నార్మల్గా మీకు 12 అవర్స్ డ్యూటీ ఉంటుంది, 8 to 8 కూడా ఉంటుంది. నైట్ డ్యూటీ అయితే నైట్ 8 to మార్నింగ్ 8 వరకు ఉంటుంది. కొన్ని స్టేట్స్లో 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది అనమాట, 8 అవర్స్ షిఫ్ట్ డ్యూటీ ఉంటుంది. సో ఈ పాయింట్మెంట్స్ గేట్ మెన్గా కూడా వర్క్ చేయాలి. ఎప్పుడు ఏ సందర్భంలో వర్క్ చేయాల్సి వస్తుంది అంటే స్టేషన్ లిమిట్లో, అంటే స్టేషన్ యార్డ్లో కనుక గేట్ ఉంటే పాయింట్మెంట్సే దాన్ని ట్రాఫిక్ గేట్ అంటారు. పాయింట్మెంట్సే ఆ గేట్ మెన్గా వర్క్ చేస్తారన్నమాట. ఒకరోజు స్టేషన్లో ఒకరోజు గేట్లో ఇలా వర్క్ చేస్తారన్నమాట. దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా వీరికి ఇస్తారు. సో కానీ ఇలా వర్క్ ప్రెజర్ ఉన్న, శాలరీ తక్కువ వచ్చినా, ప్రమోషన్ లేకపోయినా దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది లేడీస్కి బాగుంటుంది. దాంతోపాటు ఈ పోస్ట్లో ఏంటంటే మీరు 3 years కనుక సర్వీస్ చేస్తే, 3 సంవత్సరాలు డ్యూటీ చేస్తే తర్వాత LDCE అని వచ్చింది అనమాట. అంటే డిపార్ట్మెంట్ టెస్ట్, లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ రాసుకొని స్టేషన్ మాస్టర్గా, గూడ్స్ గార్డ్గా, ఇలా కమర్షియల్ క్లర్క్గా, టీసీగా ఇలా వెళ్ళవచ్చండి. సో మీరు కనుక ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే ఫస్ట్ 3 years కష్టపడ్డా 100% మీకు నాలెడ్జ్ ఉంటే అదర్ డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఎల్డీసీలో ఉన్న పోస్టులకి వీరు వరకే, ఓన్లీ పాయింట్మెంట్స్ వరకే రాసుకోవచ్చు. అందుకోసం మీరు అదర్ డిపార్ట్మెంట్కి 3 years కష్టపడ్డా ఖచ్చితంగా 100% వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంది. అందుకోసమే ఈ పాయింట్మెంట్ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను. వర్క్ ప్రెజర్ మరీ ఎక్కువ ఉండదండి, మీరేం బరువులు అలాంటివి ఎత్తాల్సిన అవసరం ఏముండదు అనమాట. సో దీనివల్లే మీకు కెరీర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో అనమాట. అదర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు గ్రూప్ సిగా మంచిగా అవ్వడానికి, మీ కెరీర్ గ్రోత్ అవ్వడానికి ఈ డిపార్ట్మెంట్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ 3 సంవత్సరాలు కాబట్టి కొంచెం కష్టపడాలి. ఇది ఫ్రెండ్స్ నాకున్న నాలెడ్జ్తో ఈ పోస్టులు, నేను 5 బెస్ట్ పోస్టులు గ్రూప్ డి అని నేను చెప్తా ఉంటాను. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.